పాప మిస్ అయిన నాటి నుంచి పాప పేరుతో రోజుకో జ్యోతిష్యుడు హల్చల్ చేస్తున్నాడు. మొన్న ఒక ఆస్ట్రాలజర్ వచ్చాడు, అంతకుముందు ఇంకొంతమంది పురోహితులు వచ్చారు, ఆ తర్వాత కొంతమంది అఘోరాలు కూడా వచ్చారు. ఇప్పుడు మరోసారి ఇంకో అఘోరా అక్కడికి వచ్చి హల్చల్ చేశారు. పూజలు చేస్తే పాప తిరిగి వస్తుంది అని చెప్పి అఘోరి చెప్తోంది. పాప భూదేవిలో కలిసిపోయిందంటూ హడావిడి చేసింది. ఇంటి చుట్టూ తిరుగుతూ భయాందోళనకు గురి చేసిందారు ఆ జ్యోతిష్యుడు. మన విజువల్లో చూడొచ్చు, కనబడుతున్న వ్యక్తి ఆయనే అఘోరి లేదా జ్యోతిష్యుడి పేరుతో వచ్చినటువంటి వ్యక్తి ఆయనే. సో రాత్రి చిన్నారి ఇంటిపైనే పడుకొని విచిత్ర ప్రవర్తనతో హల్చల్ చేశాడు. గద్వాల్కు చెందినటువంటి అఘోరి తిమ్మప్పగా పరిచయం చేసుకున్నాడు. ప్రశ్నించిన వారిని సీఎం పేరు చెప్పి బెదిరించినట్టు కూడా ఆరోపణలు వినబడుతున్నాయి. ఇక జ్యోతిష్యుడి వ్యవహారంతో భయాందోళనకు గురయ్యారు కుటుంబ సభ్యులని స్థానికులు. రాత్రంతా ఆ ఇంటిపైన పడుకొని హల్చల్ చేశాడట. ఇక పిల్లలతో కలిసి రాత్రిళ్ళు నిద్రపోలేకపోతున్నామంటున్నారు తల్లి భవానీ. పోలీసులకు సవాల్గా మారింది చిన్నారి మిస్సింగ్ కేసు. 13 రోజులుగా పోలీసులు ఆ పాప కోసం గాలిస్తూనే ఉన్నారు. పామాయిల్ తోటలు, కొండ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. థర్మల్ డ్రోన్స్, నైట్ విజన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక అడవి జంతువుల కదలికలపైన ప్రత్యేక నిఘా పెట్టారు. చెరువులు, కుంటలు, కాలువలు ఎన్డీఆర్ఎఫ్ వేటాడుతోంది. ఎవరైనా ఎత్తుకెళ్లారన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే పాప క్షేమంగా దొరకాలని స్థానికులు పూజలు చేస్తున్నారు. సో ఇక్కడ కనబడే వ్యక్తి అఘోరి తిమ్మప్ప గద్వాల్ నుంచి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి రాత్రంతా ఆ ఇంటిపైన పడుకొని పాప భూగర్భంలోకి వెళ్ళిపోయింది, భూదేవిలో కలిసిపోయింది. సో ఇంటి చుట్టూ తిరుగుతూ పూజలు చేయాలి, పూజలు చేస్తే పాప తిరిగి వస్తుందని హల్చల్ చేశాడు. ఒకసారి అక్కడికి వచ్చినటువంటి ఆ తిమ్మప్ప అనే అఘోరి ఏం చెప్తున్నాడో చూద్దాం. తెలంగాణ సీఎం, ఆంధ్ర సీఎం, ఎవడ బెదిరంతా సీఎం ఆస్తి ఎందుకు ఇచ్చాం మేము? సీఎం అమలు చేస్తాడు మరి సీఎంతో ఉద్యోగం ఇమ్మని చెప్పు. మీ సీఎం తో మాట్లాడి ఎంత క్లాస్ చదివింది అమ్మాయికి ఉద్యోగం ఇమ్మని చెప్పు. ఏం చెప్తావు సీఎం కి? ఏం చెప్తావు స్వామి సీఎం కి? చెప్పు. ఏం అడగాలి? నేను ఎవరు ఎక్కడ నుండి వచ్చావంటే నీకు గద్వాలు వాళ్ళు ఏమన్నా నీకు చెప్పని చెప్పారా? సరే నువ్వు నన్ను ఓకే నేను అడిగారా చెప్పమన్నా కదా. కొడుకుని పోతాను పైకి వెళ్ళి దుప్పటి చెప్తారు కానీ మీరు బయటకు వెళ్ళిపోండి. నా ప్రచారం తప్పుడు ప్రచారం జోడి చెప్తున్నా ఇబ్బందులు ఉన్నారు, మన ఇబ్బంది పెట్టాలి, సాయం చేద్దాం, ఇబ్బంది పెట్టద్దు. ఆడకి చిన్న ఆశ ఉంది, మాకు చిన్న ఆశ ఉంది, దాన్ని గాలి తీసేకండి. పద్ధతి నేర్చుకోండి. 10 అమ్మాయిలు 10 లోపు అమ్మాయిలు దానేశ్వరి రామ్మోహన్ వెంకటేశ్వర పూజ చేశారు. చిన్న చిన్న పిల్లలు చేశారు. ఎందుకు అలాంటి ఏమన్నా చెయ్యండి ఆశగా. నెగిటివ్ ఎనర్జీ వద్దు ఇక్కడ. మీరు చెప్పండి అమ్మ, అదే పడకమ్మ ధైర్యంగా రాకపోతే భూదేవలో పోయింది, పిల్ల మీద చచ్చిపోయింది, పిల్ల మీద ఏం మాటలయ్యే బాధపడి తల్లిదండ్రులు మాట్లాడి మాటలయ్యే. పెద్ద మనిషి నీకు పిల్లలున్నారా? నీకు పిల్లలున్నారా? నీకు పిల్లలున్నారా? నీకు పిల్లలున్నారా? ఇదే మాట నీకు డబ్బులు ఇస్తే బొంజి హెల్ప్ తీసుకోపో. ఎప్పుడు నా మాట పాప భూదేవలో ఉంది. అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మేము సంక్రాంతి ఉన్నాం ఇక్కడ. అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళు ఇబ్బంది అడగాలి, పక్క చెప్పేసావు కానీ వాళ్ళు వద్దని చెప్పినప్పుడు వెళ్ళిపో. ఎందుకు వచ్చిందా అసలు నీకు సంబంధం ఏంటి అక్కడ? డిస్కషన్ పిలిచినారు నువ్వు ఎవరిని పిల్లలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో. పిల్లలేదు
ఇదా ఈ వీడియో పెడితే మొత్తం బెటాలియన్ వచ్చి పట్టిపోతారు, నేను చూసుకో. నా జ్ఞానంతో నేను వచ్చాను. ఓ, నీ జ్ఞానం బయటెట్టుకోయ్యా బాబు, నీ జ్ఞానం నువ్వు. బయట చేసుకోవాలి జానం, వాళ్ళ ఇంట్లో కాదు, వాళ్ళ బాధలో ఉండే వాళ్ళ పనులు చేసుకో, వాళ్ళ బాధలు ఏదో కారణం చెప్తుంటాను. చిన్నారు తల్లి ఆవిడ నా ఇంటికి వద్దు బాబు అని దండం పెడుతుంటే నేను చెప్పేస్తాను భూదేవి గీదో నా పేరు ఉండదు. మర్యాద దక్కించుకుని వెళ్ళిపో, లేదానికి ఇబ్బంది పడతావు. ఆవిడ అడగకుండానే నైట్ అంతా ఎక్కడ ఉన్నాడమ్మా? నైట్ అంతా మీరు అడిగారా? ఎందుకు మాకు ఇలాంటి వాటి మీద వద్దు, మాకు మా పాప వచ్చేస్తుంది, ఎలా రావాలో ఎలా వస్తుందో మాకు తెలుసు. ఎంత మంచి చేస్తున్నారంటే లేదు, ఇలా ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే డబ్బులు అడగలేదు, లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ ఉన్నాడు? మీరు ఆపే రాతున్నాయి వద్దంటే వెళ్ళిపోయాడు సార్. నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు ఎక్కిపోయింది, లేదంటే భూదేతలో దిగిపోయింది, భూదేతలో చచ్చిపోయింది. పెట్టి ఒకటి వేసి బయట పంపాల్సింది కదా, ఎందుకు ఆపేశారు అన్నాడు మేడం. మొగ్గులు ఎవరున్నారండి? లాక్కుపోవాలి ఆడవాళ్ళు నలుగురు. అసలు ఆ పిల్లలతో ఎవరెవరో ఏం మరి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదు. ఎస్సీ గారికి ఎవరో చెప్తే ఇబ్బంది లేక ఇప్పటి వరకు తుని పాప మిస్సింగ్ సంఘటన నుంచి రోజుకో స్వామీజీ, రోజుకో అఘోరి, రోజుకో పురోహితుడు, రోజుకో ఆస్ట్రాలజర్ బయటకు వచ్చి రచ్చలేపుతారు. మీ అందరూ చూస్తూనే ఉన్నారు. వీళ్ళంతా పొట్టకుట్టు కోసం చేసే పనులే తప్ప ఎవ్వడికి ఏమీ తెలియదు. పొట్ట జీరితే అక్షరం ముక్త రాదు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, వాళ్ళకి వాళ్ళు ఫేమస్ అవడం కోసమో. మొన్న ఒక ఆయన వచ్చి ఏది అది వాయువ్య దిశగా తక్కువగా ఉంది, దోషం ఉంది అని చెప్పి ఏదో ఆ చేతిలో ఆరా మిషన్స్ పెట్టుకొని చూపించాడు. ఏమైంది? పాప కనిపిస్తుంది 48 గంటలు. 48 గంటలు కాదు కదా, ఆ ఆస్ట్రాలజర్ వచ్చి వెళ్ళి కూడా సుమారుగా ఆరో మిషన్తో చెక్ చేసే వచ్చే వ్యక్తి కూడా 4 రోజులు అవుతుంది పోయి. ఇప్పుడు ఈ అఘోరి వచ్చారు. ఇలాంటి వాళ్ళు అక్కడే బండకేసి కొట్టండి. ఇక వీళ్ళు మళ్ళీ బయట తిరిగి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో హల్చల్ చేసి తెలిసి తెలియక ఇంకొక అమాయకుల్ని మోసం చేసేదానికంటే కూడా మీరు గమనించండి. ఇలాంటి వాళ్ళు ముందుగా చెప్పే మాట ఏంటంటే, మీకు నరదిష్టి బాగుంది, నరదిష్టి చాలా తీవ్రంగా ఉన్నది, మిమ్మల్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు, ఒంట్లో మీ ఇంట్లో ఏదో సమస్య రావాలి, ఇదివరకే వచ్చి ఉంటుంది, బహుశా వచ్చిందా రాలేదా అంటాడు. అంటే మొత్తం మనల్ని డౌట్లో పెట్టి మనిషికి లేని టార్గెట్స్, నరదిష్టి ఎవరికి లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు, వానికి కూడా నరదిష్టి అనుకుంటాడు. ఏదో సమస్యతో బాధపడుతున్నారు కదా, మీ ఇంట్లో అనారోగ్యంగా ఉన్నారంటే నిజమే అనుకొని నమ్మేస్తాము. మీరు పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఆ లక్ష్యాన్ని ఛేదించడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ నెరవేరట్లేదు అని అంటారు. అందరూ పెట్టుకునే లక్ష్యాలే. ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారు, కొనే అవకాశం కూడా ఉన్నది, కొన్నారా, ఆల్రెడీ కొనబోతున్నారా, ఉన్నది ఓ ఇల్లు అయితే ఉన్నది నీ పేరు మీద అని చెప్తారు. వీళ్ళకి ఏం తెలియదు. నేను కూడా చెప్పగలుగుతా ఇలాంటి జాతకాలు ఊరికేనే ఈ మాటలతోని. ఒక్కడికి అక్షరం ముక్కరాదు. పాప కేసులో ఎవరికి తగ్గట్టుగా వాడే ఫేమస్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప పొట్ట జీరితే ఎవరికి అక్షరం ముక్క రాదు. పొట్ట కూటి కోసం వచ్చేటువంటి పనులు ఇవన్నీ కూడా ఫేమస్ అవడం కోసం వచ్చి చేసేటువంటి పనులు. రాత్రంతా ఆ ఇంటి మీద కూర్చొని మా పాప భూదేవిలో కలిసిపోయిందని, ఆ చెట్టు ఎక్కిందని, పూజలు చేస్తే మళ్ళీ భూదేవి నుంచి బయటకు వస్తుందని రకరకాలుగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ హల్చల్ చేసి ఆ కుటుంబాన్ని రాత్రంతా అరిగోసబెట్టినట ఆ వ్యక్తి. మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రకాష్, ఇట్లాంటి స్వామీజీలు, ఆస్ట్రాలజర్ రోజుకోలు పుట్టుకొస్తున్నారు తుని పాప మిస్సింగ్ కేసులో. ఇడికి వచ్చి అఘోరి నేను పాప భూదేవిలో కలిసిపోయింది, పూజలు చేయాలి, బయటకు వస్తాను చెప్పేటువంటి ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ స్వామీజీ లేకపోతే అఘోరి ఏడు నుంచి వచ్చారు? ఏం చెప్తున్నాడు ఆయన? దీంతో పోలీసులు అటువంటి వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో రకంగా హల్చల్ చేయాలని చూస్తున్న వారిని. ఇప్పటికే అనేక మంది అధికారులు అయితే గత 11 రోజులు కూడా నిర్విరామంగా కూడా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తల్లి, కుటుంబ సభ్యులు పక్కన తమ పాప ఏదైనా రోధిస్తున్న నేపథ్యంలోనే, అలాగే పక్కన అధికారులు ఈ పాప కోసం పక్కన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఫారెస్ట్ అధికారులు, అనుమాన బృందాలు పక్కన జల్లెడ పడుతున్న నేపథ్యంలోనే నిన్న కూడా